అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, వారి గురువులైన సదానంద స్వామికి ప్రణామాలు అర్పిస్తూ, రెండు విషయాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ మనకు తెలిసిన సంగతులే, కానీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వలన అవి మనలో స్థిరమవుతాయి. అందుకోసం మొట్టమొదటిది, మనం ధ్యానం ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది? మనని మనం మర్చిపోయాం కనుక, నేను అంటే ఏమిటో మనం మర్చిపోయాం కాబట్టి, మన లోపల ఉన్న దివ్యత్వాన్ని మనము అసలు అది మనకు చెందింది కాదు, ఎక్కడ ఊర్ధ్వలోకాలలో ఉండే దేవుడికి చెందింది దివ్యత్వం. నేను అతి సాధారణ సామాన్యమైన ఒక మామూలు జీవిని అనే ఒక భ్రమలోకి, భావంలోకి మనం కూరుకుని ఉన్నాం కాబట్టి, మన ఆలోచనని అనుసరించే మన జీవితం సాగుతుంది. కాబట్టి మన జీవితాలు అట్లా సాధారణంగా అయిపోయి, ఓహో ఇట్లా బతుకు ఈడుస్తూ గడపగలిగిన వాళ్ళమే అన్న భావనలోకి మనం వెళ్ళిపోయాం. అటువంటి సందర్భంలో మన అందరి ఆలోచన కలిపితేనే మన భూమి మీద ప్రతిబింబిస్తూ భూమి కూడా అదే విధంగా నడుస్తుంది. అందువల్లే భూమి మీద మనకి రకరకాల సమస్యలు కానీ, ఉత్పాతాలు కానీ అలాంటివన్నీ రావడానికి కారణము మన ఆలోచనలలోని ఆ వ్యగ్రత. దానిని సరిచేయడం కోసమే ఎంతోమంది మహానుభావులు మనకి తెలిసిన మన సమీపంలో ఉండి, మనకి గురువులుగా వ్యవహరిస్తూ మనకి చెందిన మన పత్రి సార్ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడం కోసం, అది బయట విషయాలు ప్రభావితం చేసింది కాదు, లోపల నుంచి మన శక్తిని మనం మరచిపోయాం కాబట్టి దాన్ని గుర్తు చేయడం కోసము మళ్ళీ లోపలికి వెళ్ళే ఒక ప్రయాణాన్ని, అంటే ధ్యానం అనే దాన్ని మనకు అందించారు. మనం మనని గుర్తు తెచ్చుకోవడానికి ధ్యానం చేస్తున్నాం. అది మొదటి విషయం. ఇంకా రెండోది, పిరమిడ్ దగ్గరికి వస్తే, నిజానికి పిరమిడ్ అనేది కొంచెం శక్తినిచ్చేది, కొంచెం ఆరోగ్యాన్ని ఇచ్చేది అట్లా ఏమీ కాదు. దాన్ని దాటి మన ఊహకు కూడా అందనంతటి శక్తివంతమైనది. అది మనం ఎవరెవరైతే దేవతలు అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ, వాళ్ళ సమావేశాలు, ఇప్పుడు మనం ఎట్లా ఇక్కడ ఈ మీటింగ్ హాల్లో కూర్చున్నామో అలా ఆ అత్యున్నత తలాలలోని జీవులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక లైట్ హౌస్ లాంటిది అనమాట పిరమిడ్ అంటే. అంతేగాని అదేదో కొంచెం ఆరోగ్యం ఇచ్చేది, కొంచెం ఇంకేదో ఇచ్చేది కాదు. దాన్ని దాటి ఇంకొకటి ఏమంటే, ఎక్కడైతే ఒక పిరమిడ్ నిర్మాణం దాకా మనం వెళ్ళొద్దు. సపోజ్ చిన్న మాట, పిరమిడ్ అనే 4 అక్షరాలు రాసి ఒక చిన్న పేపర్ మీద ఎక్కడైనా పెట్టి చూడండి, దాని ఫలితం మనకి అర్థమవుతూ వస్తుంది. తమిళనాడులో ఒక డాక్టర్ ఉన్నారు, మరియమ్మాళ్ళని. ఆవిడ కొంచెం క్లిష్టమైన కేసులు వస్తాయి కదా, ఆ క్లిష్టమైన కేసులు వచ్చినప్పుడల్లా ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళ పేరు రాసి ఒక చిన్న పిరమిడ్ కింద, చిన్న పిరమిడే ఉండేది ఆమె దగ్గర ఆ రోజుల్లో, ఆ పిరమిడ్ కింద పెట్టుకునేవారు. నెమ్మదిగా ఆ కేసుని ఆవిడ ట్రీట్ చేయగలిగి సాల్వ్ చేసేవారు అనమాట. అది చిన్న ఉదాహరణే. అట్లాంటివి ఎన్నంటే అన్నీ మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ మనందరికీ రష్యా దేశం పేరు తెలుసు కదా. రష్యాలోని చమురు బావులు, చమురు అంటే మనకి క్రూడ్ ఆయిల్, ఆయిల్స్ అన్నీ వస్తాయి కదా. ఆ ఆయిల్స్లో చమురు ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు ఏం చేశారంటే, ఆ పరిసరాల్లో పిరమిడ్ నిర్మించారు. అప్పుడు మళ్ళీ చమురు బావుల్లో ఉత్పత్తి అనేది చక్కగా పెరిగింది. అక్కడ దాకా ఎందుకు, మనం నిజంగా పిరమిడ్ అన్న దాంట్లో కూర్చొని ఉంటే, దానిలో కాసేపు కూర్చోగలిగితే ఏమవుతుందంటే, ఒక మెటమార్ఫోసిస్ అంటే రూప విక్రయం. అది అంటే మన లోపల మన సాధారణ భౌతిక మానవ తత్వాన్ని దాటి ఈ శరీరంలో ఉండగానే మనము మన దివ్యత్వాన్ని, మన ఊర్ధ్వ తలాలతో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ చైతన్యంతో మనం నిత్య జీవితంలో జీవించగలుగుతాం. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. మనమందరం ఎవరైతే ఈ పేసెస్ మూమెంట్లో ఉన్నామో, మనము ఆ పనిని ముందుగా చేసి
మనని మనం జ్ఞాపకం చేసుకుని మిగిలిన ప్రపంచానికంతా అది చెప్పడం కోసం, చేసి చూపించడం కోసం వారికి కూడా మీరు కూడా అదే, యు ఆర్ దట్, మీరు కూడా అదే అన్న విషయాన్ని చెప్పి తట్టి లేపడం కోసం వచ్చాం. కాబట్టి అది మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం. పిరమిడ్ ధ్యానం చేయడం అనేది ఎట్లయితే మనము పూర్వకాలం అన్నాన్ని అనుకోకండి, ఇప్పుడు దేవుళ్ళ సమయం దాటిపోయింది, భూమి మీదకి జ్ఞానం వచ్చే సమయం వచ్చింది. గురువులు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత కలిగిన స్థానంలో ఉన్నవాళ్ళు అనమాట. ఎట్లయితే ఆ దేవుళ్ళందరూ ఉండేవారో వాళ్ళ తాలూకు ప్రభావం ప్రజల మీద ఉండేదో, ఇప్పుడు గురువులు వారి తాలూకు జ్ఞానాంశాలు మాత్రమే మనుషుల మనసులలోకి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళని నడిపే సమయం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఆ జ్ఞానాంశాలని మనం గుర్తు తెచ్చుకుని మిగిలిన వాళ్ళకి మనం అందిద్దాం. అందుకోసమే మనం భూమి మీదకి వచ్చాం, గుర్తుపెట్టుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళాలక్ష్మి గారపాటి, తాడేపల్లిగూడెం. ధ్యానంలోకి రాకముందు ఎక్కువ ఓంకార ధ్యాసలో ఉండేదాన్ని నిరంతరం. అప్పుడు నేను నా జీవన విధానాన్ని చూసి నేను అందరికీ భిన్నంగా ఎందుకున్నాను అని నాకు కొంచెం ఆశ్చర్యంగా, నేనేమైనా తేడాగా ఉన్నానా అని నా మీద నాకు డౌట్ వచ్చేది. కానీ నాకు అలాగే ఉండాలని అనిపించేది, నా లోపల అదే సత్యము అని అనిపించేది. అందరూ మనం ఫుడ్ని ఎందుకు ఇష్టంగా తింటున్నాము? అందరూ స్వామీజీలు ప్రతి వాళ్ళు మనం ఆహారాన్ని ఏదో పొట్ట నిండటం కోసం, జీవించి ఉండటం కోసమే తినాలి అని చెప్తున్నారు. దాని రుచులు చూడొద్దు అంటున్నారు, అన్నీ కలుపుకొని తినాలంటున్నారు. కానీ నేను ఆస్వాదిస్తూ తింటున్నాను కదా. ఇట్లాంటి కొన్ని ఆలోచనలు, అలాగే అందాన్ని ఆస్వాదించడం, ఏదైనా మనం జీవించే జీవనం చాలా ఆనందంగా జీవించాలి అనే విషయాలు. అయితే ధ్యానంలోకి వచ్చి మన పత్రి సార్ని మనం అర్థం చేసుకుని ఆయన చెప్పింది వింటూ ఉన్నప్పుడు మనం సరైన దిశలోనే ఉన్నాము అనేది మనకు అర్థమైంది. ఇది ఏంటి అంటే, ఇది ఎందుకు చెప్తున్నాను నా గురించి చెప్పడానికి కాదు, మన పత్రి సార్ చెప్పిన జ్ఞానం అత్యుత్తమమైనది అని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా తెలుసుకుంటేనే దాన్ని మనం ఆచరించగలుగుతాము. కృష్ణుడు ఏదైతే చెప్పాడో, భగవద్గీతలో ఏదైతే చేసి చూపించాడో అదే మన సార్ మనకి చెప్పారు. ప్రతిదాన్ని మనం ఏదో ఇక్కడ కొత్తగా వచ్చి నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి రాలేదు. అన్నీ మనకు ముందే తెలుసు. మనం దేవుళ్ళమే, మానవుడిగా జీవిస్తూ మనం దేవుళ్ళమని తెలుసుకోవడానికి, మనం అక్కడి నుంచి వచ్చాము, మనం అది అని తెలుసుకోవడానికి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఎప్పుడు తత్వమసి, మనం అక్కడి నుంచి వచ్చాము, అదే మనము. ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాం. మరి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద జీవిగానే మనం జీవించాలి. ఇదే మనం తెలుసుకోవాల్సిన పాఠం. పాఠాలు నేర్చుకోవడం, భూమే ఒక పాఠశాల అని చెప్పినప్పుడు మరి భూమి మీదకి సంబంధించిన పాఠాలే కదా మనం నేర్చుకోవాలి. ఇక్కడ దీన్ని మనం ఎలా జీవించాలి అనేదే, మానవుడిగా ఎలా జీవించాలి. మనం మానవుడిగా వచ్చాము, మానవుడిగా మన విజయం, మన జీవనం ఎంత హాయిగా మనం ప్రతిదాన్ని ఒప్పుకుంటూ జీవిస్తూ ఉంటామో అదే సరైన జీవనం. అదే చెప్పారు మనకు పత్రి సార్. ప్రతిదాన్ని ఒప్పుకోవడం, ఓకే ఓకే అదే అనేవారు సారు. ఏదో నువ్వు చేయలేకపో, అది తర్వాత వేరే విషయం, దాన్ని వేరే చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, లేకపోతే నీ ద్వారా ఏ మాస్టర్స్ చేయిస్తారు. కానీ ముందు ఎస్ అంటాం నేర్చుకో. సార్ ఎప్పుడు ఏది చెప్పినా ఎస్. ప్రతి ఒక్కళ్ళము మేము అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అందుకు ఒకసారి చెప్తున్నాను. సార్ ఏదైనా చెప్తే అది మనకి చాలా అద్భుతమైన విషయం అయినా సరే సార్ ఎస్ మేము చేసేస్తాం అంటే ప్రతిదాన్ని ఒప్పుకోవడం. అలాగే కష్టమైనా సరే, అవమానమైన, నిష్ఠూరమైన మన జీవితంలోకి ఏది ఎదురైనా సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడమే మానవుడిగా మన ప్రథమ ధర్మం. ముందు ధర్మార్థ కామాలని మనకు చెప్తున్నప్పుడు అర్థము అంటే ఎక్కువ డబ్బు అనే చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళు. మన స్వామీజీలే కానీ, మేధావులు, పండితులు ఎవరు చెప్పినా ఒక్క పత్రిసారి నోటంటానే నేను అర్థము అంటే డబ్బు కాదు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను వచ్చిన కొత్తలో.
అదే విషయాన్ని ఇప్పుడు రాధాకృష్ణ అని ఒక సీరియల్, హిందీ సీరియల్ తెలుగులో వస్తుంది, అది చూస్తున్నా, చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో కృష్ణుడు కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట. కృష్ణుడు చెప్పిందే కదా ప్రతిదీ సార్ చెప్పారు, సారు చెప్పే ప్రతిదీ కృష్ణుడు చెప్పిందే, కృష్ణుడే సార్, ఆయనదే ఈ జ్ఞానం. అది కూడా 4 రోజుల క్రితమే ఆ సబ్జెక్ట్ వచ్చింది కృష్ణుడిది. అర్థము అంటే అర్థవంతంగా జీవించటం ప్రతి విషయంలోనూ, అంటే మన సంబంధ బాంధవ్యాల్లో, మన వ్యవహారాల్లో, మనకు వచ్చిన సమస్యల్లో, ప్రతి విషయంలోనూ ప్రతి క్షణము మనం అర్థంగా జీవించటమే, అద్భుతంగా జీవించటమే అర్థము అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో. మనం ఇంతవరకు డబ్బు అనే దాంట్లో అంటే పత్రిసారి చెప్పిన ప్రతిదీ అత్యుత్తమమైన జ్ఞానము అని మనం దీన్ని గుర్తు చేసుకోవడానికి చెప్తూ ఉన్నాం. అలాగే ఆహారాన్ని చాలా ఇష్టంగా, గౌరవంగా, అది కూడా మనకు భగవద్గీతలోనే చెప్పాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉన్నాము, ఏదో పనులు టీవీ చూస్తూ అన్నం తింటున్నాం, ఎవరినో తిడుతూ అన్నం తింటున్నాం, దాన్ని అసలు ఏం తింటున్నామో తెలియదు, దాన్ని ఆస్వాదించడం లేదు. ఆహారాన్ని ఆనందంగా, ఇష్టంగా, గౌరవంతో దాన్ని తినడం అనేది పత్రిసారిని చూసి నేర్చుకున్నామండి మేము. అది మనం చేస్తూ ఉన్నా ఆయన కూడా ఆయన తింటూ ఉంటే ఏసీలో ఉన్న చెమటలు పట్టాయి ఆయన తల మీద. అంటే దాన్ని ఆస్వాదించే దాంట్లో రసానుభూతి, ప్రతి విషయంలోనూ ఒక సంగీతం వింటూనే ఆ లాలసంలోకి వెళ్ళిపోవడం అని కాదు, ప్రతి దాంట్లోనూ మనం ఆ రసానుభూతిని తీసుకోవాలి. అదే ఆత్మకు చేరుతుంది. ఆత్మ అనుభవాలు అంటే ఏవో కొన్ని కాదు, దివ్య అనుభవాలు, ఏదో మనం ధ్యానం చేస్తే వచ్చే అనుభవాలు కాదు. ఆత్మ అనుభవాలు అంటే మన నిత్యము ప్రతి క్షణము మనం జీవించే దాంట్లో మనం అనుభవపూర్వకంగా జీవిస్తే, ఆత్మానుభూతితో జీవిస్తే, ఆ అనుభూతి ఏదైతే ఉందో దాన్నే రసానుభూతి అంటాము. అదే ఆత్మకు అందుతుంది. మనం తినడం దగ్గర నుంచి, మన భార్యాభర్తల సౌఖ్యం దగ్గర నుంచి, మన బిడ్డని మనం హక్కును చేర్చుకున్న దగ్గర నుంచి, ప్రతిదీ మనం స్నానం చేస్తున్నా, వంట చేస్తున్నా, ప్రతి దాన్ని మనం ఆత్మకి అనుభవంగా అందించాలి. అదే రసానుభూతి. దాన్ని తెలుసుకుందాం. సార్ అదే చెప్పారు, అలా జీవిందాం. థ్యాంక్ యూ. శ్రీశక్తికి మరో రూపం రమణ మహర్షి ధ్యానశక్తి క్షేత్రం. 21వ సంవత్సరం వరకు, 22 వరకు మనతో ఉండి పనిచేసిన పత్రిజీ 95 వరకు మనలో ఉండి పనిచేస్తున్న పత్రిజీకి, పుణ్య పురుష సహధర్మచారిణి ధన్యజీవి పత్రి మేడంకు, విజయవాడ శివా పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైన రామజోగేశ్వరరావు గారికి, ఆత్మీయులైన మీ అందరికీ నా ఆత్మపూర్వక నమస్సుమాంజలి. ఒక క్రమమైన పద్ధతిలో శ్వాసను గమనించితే అది మన జీవితాన్ని క్రమంగా తీర్చిదిద్దుతుందనే ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు చెప్పారు మన మార్గదర్శకులు. 25 సంవత్సరాల అకుంఠిత సాధన చేసి అందులో ఉన్న లాభాలన్నింటినీ తెలుసుకొని అది సత్యమని నమ్మి, నేను నమ్మిన సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తే, మీరు కూడా సాధన చేసి మీ జీవితాలకు పూలబాటలు వేసుకుంటారనే ఆశయంతో మీ ముందుకు వచ్చిన ఓ పిరమిడ్ మాస్టర్ పద్మజను నేను. 1995లో ధ్యానం మొదలుపెట్టి నేను 21లో హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి 2001 నుంచి 2007 వరకు పత్రిజీ సాంగత్యంలో, అంటే క్లాసులు చెప్తే పట్టాలు వేయటం కానించి, తెల్లవారుజామున పాంప్లెట్లు పంచడం కానించి, మైక్లో మాట్లాడటం వరకు A to Z ప్రతి పనిలోనూ శిక్షణని ఇచ్చారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా స్కూళ్ళకి వెళ్ళి మెడిటేషన్ చెప్పాము. ఉమెన్ వింగ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా 2007 వరకు పిరమిడ్ పార్టీకి వర్క్ చేశాను. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్కు మార్కెటింగ్ మేనేజర్గా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ వర్క్ కూడా చేయించుతూ, పిఎస్ఎస్ఎంలో పత్రిసార్ చేసిన పనులన్నింటిలోనూ 2007 వరకు నాకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సార్, మేడం ఇప్పటికే చాలా పనిచేశారు, మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు చేద్దరు కానీ మీరు ఇంట్లో నుంచి రావద్దు అన్నారు. ఇంట్లో ఉండి ధ్యానం చేయమన్నారు. ఇంట్లో ఉండి నా పనులు నేను చేసుకుంటూ, బాధ్యత కర్తవ్యాలు బంధాలై నా కాళ్లను కట్టివేసిన నా ధ్యాస శ్వాసను వదలలేదు. నా ఆలోచన
జ్ఞానాన్ని వీడలేదు, నా పనిలో ధర్మాన్ని వదలకుండా నా జీవితాన్ని గడుపుకుంటున్నాను. 2013లో పత్రి సారు శ్రీకృష్ణామృతం అని భగవద్గీతను 18 అధ్యాయాలు తెలుగులో వాడుక భాషలో రాసి ఆ బుక్ను రిలీజ్ చేశారు. ఆ బుక్ పట్టుకున్న దగ్గర నుంచి 10 సంవత్సరాలు 2023 వరకు గీతాశాస్త్రాన్నంతా అధ్యయనం చేసి ఇంట్లో ఉండి నా పనులు నేను చేసుకుంటూ ఒక్క సెకను కాలాన్ని కూడా నేను వృధా చేయకుండా ఆ గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ దానివల్ల నాకు జీవిత శాస్త్రం అర్థమైంది. అంటే ఈ రోజున ఏదైనా ఒకటి సాధించాలి అంటే అందరూ హిమాలయాలకు వెళ్ళారు, ఎన్నో వేల సంవత్సరాలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఎన్నో చెప్తారు. కానీ నేను ఒక సామాన్య మహిళగా జీవిస్తూ ఇంట్లో నా దైనందిన కార్యక్రమాలన్నింటినీ జరుపుకుంటూ మిగిలిన ప్రతి సెకనును పత్రి చెప్పిన పదాలను ఆచరించుకుంటూ నా జీవితాన్ని గడుపుకోవటం వల్ల చిట్ట చివరకు ఒక ఆలోచనారహిత స్థితిలో ఆనందమైన జీవితాన్ని అనుభవించే స్థాయికి చేరగలిగాం ఒక 25 సంవత్సరాల కాలంలో. పత్రిజీ మనకి ఆనందమైన జీవితాన్ని అనుభవించడానికి ఎన్నో అద్భుత మార్గాలను మనకు అందించారు. వాటినన్నింటినీ మన జీవితంలో ఆచరించుకోవటం వల్ల ప్రతి ఒక్క దాని ఫలితాన్ని నేను అనుభవించాను. ఎందుకంటే నాకు ప్రశ్నించే తత్వం ఎక్కువ. ఏదైనా ఆచరించి అది రాకపోతే అది కాకపోతే అడుగుదామనే ఒక ఆలోచన ద్వారా నేను చేసిన ఈ పనికి ప్రశ్నించే తత్వం ఉన్న నన్ను ప్రశ్నలేని స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజున ఈ ఆనంద జీవితానికి ఇంత అద్భుత మార్గాన్ని ఈ భూమి మీదకు ప్రవచించిన పత్రిజీకి జయహో. ఈ రమణ మహర్షి శక్తి క్షేత్రం ద్వారా ఎవరమైతే పత్రిజీ మార్గంలో నడిచి మన జీవితాలను మనం ఉద్ధరించుకుని స్త్రీ శక్తిని మనం వెలికి తీసుకున్నామో ఆ స్త్రీ శక్తిని ప్రపంచానికి అంకితం చేస్తాం. జయ హో పత్రిజీ. సభకు నమస్కారం. ఒకసారి అందరూ పత్రికారు గట్టిగా చవడకూడదు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు నలుగురు సీనియర్ మాస్టర్లు. వాళ్ళని చూస్తే భయం కూడా. అప్పుడు అందులో ఫస్ట్ రాజకుమారి, స్వతంత్ర కుమారి. నువ్వేం చేస్తున్నావు రోజు ఫోన్ చేసి బెదిరించేసేది ఆవిడ, స్వతంత్ర కుమారి. అది నెక్స్ట్ ఎప్పుడు చూసినా ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉండేవాడు ఎవరంటే స్వర్ణలత గారు. అలాగే జక్క రాఘరావు గారు, పద్మగారు. వాళ్ళు ఎప్పుడు ఆగిపోయాం కానీ వాళ్ళు అది ఇది అనేవారు. సో కానీ రాజకుమారి గారిని చూసినప్పుడు నాకు మొదటి నుంచి ఈవిడికి ఇలా కాదు, ఈవిడ ఏదో తేడాగా ఉందని అనుకునేవాడిని. కానీ ఆవిడ ఫస్ట్ నుంచి పేరు ఏం పిలిచేవాడిని, నాకు అసలు రాజకుమార్ అని పేరు ఎప్పుడు రాదు. కుమార్ రాజా అని ఇప్పటికీ అలాగే పిలుస్తాను నేను. కుమార్ రాజా అని అసలు ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజుకు ఆవిడ చూస్తే నాకు అదే అనిపించేది, అలాగే పిలిచేవాడిని. సో అట్లాగా ఆవిడ్ని ఏంటిలని తర్వాత ధ్యానంలో అర్ధనారీశ్వరులని ఇవన్నీ తెలుసుకోవడం ఇవన్నీ జరిగింది. సో నాకు ఎన్నో విషయాలకి అప్పట్లో కొత్తలో మాకు ధ్యానం గురించి అన్ని డౌట్లు ఉండేవి. పత్రిక చెప్పేవారు కానీ అది అర్థం అవ్వాలంటే 6 నెలల్లో సంవత్సరం పట్టుద్ది. కానీ కొన్ని ఇప్పుడు కూడా అర్థంగానే ఉన్నాయని చెప్పినవి అన్నీ. కానీ కనీసం మన దగ్గరగా ఒక నెలలోనో 10 రోజుల్లోనో ఆ విషయాన్ని అర్థం చేసుకుని అది ఇంకొక 6 నెలల లోపల ఆ విషయాన్ని మనం అప్లై చేయాలి, మనం దాన్ని చేయగలగాలి. ఆ విషయంగా చెప్పేవారు ఎవరంటే స్వర్ణలత గారు. నాకు మంచి గైడెన్స్. నేను ఆవిడ స్కూల్కి సెలవు పెట్టుకుని శుక్ర శని ఆదివారాలు వచ్చేవారు. నేను ఏర్పాటు చేసిన సెంటర్స్ అన్నీ తిరుగుతూ ఉండేవారు, నా డౌట్స్ అన్నీ తీరుస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏం చెప్పేదానికన్నా నేను ఆవిడ వచ్చి వెళ్ళిన తర్వాతల్లా ఆవిడ ఏం చెప్పారో అవి కనీసం ఒక 6 నెలలకో సంవత్సరం లోపలనో అవన్నీ నేను చేయగలిగేవాడిని. ఇది విషయం. సో ఇంకొకటి ఏంటంటే రమణ మహర్షి క్షేత్రం 2007లో అరుణాచల్లో యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం అప్పుడు
వెస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేయాలి. సో అందుకని నేను ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళాను. భీమవరం నుంచి ఒక తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక 30 రూములు బుక్ చేసాము. తర్వాత ఆ రూములు మళ్ళీ మన జనం వెళ్ళిన తర్వాత ఆ రూములు అందరూ అడగటం మొదలుపెట్టారు, రేటు పెరిగింది ఇంకా అది ఇదని. సరే అది మళ్ళీ ఒకసారి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకుని వద్దామని మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పారు, రమణమహర్షి శాస్త్రం దగ్గరికి వెళ్తే ఆయన పాక ఉంటుంది, ఆ పాక దగ్గరికి వెళ్ళి నువ్వు ధ్యానం చేయమని. సరే ఇది ఎలాగే ఈ గొడవలన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 2 రోజులు ఉండి వెళ్దామని నేను రమణమహర్షి ఆశ్రమానికి టైం తీసుకుని వెళ్ళాను. సో అక్కడ కేశవరాజు గారు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో తిరిగి ఒక కళ్యాణ మండపం తీసుకున్నాను. అలాగే రూమ్లన్నీ అయిపోయింది. ఒక రోజు టైం ఉంది. సరే అప్పుడు ఆ పాక దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాను. ఆ పాకలో వేరే దేశస్థుడు ఒక అతను వచ్చి నేను కూర్చొని ధ్యానం చేస్తుంటే తగిలాడు. ఏంటి ఎవరో నన్ను తగులుతున్నారు అనుకుని చూస్తే ఆయన యు ఆర్ ఏ రిచ్ మ్యాన్, యు ఆర్ ఏ కాస్ట్లీ మ్యాన్ అని ఎట్లా అతను అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే ఏదో మామూలు వాళ్ళు అయితే ఏదో ట్రైన్కో బస్కో అడుగుతాడు, నన్ను రిచ్ మ్యాన్ కాస్ట్లీ మ్యాన్ అంటున్నాడు, ఈడే ఫ్లైట్కి అడుగుతాడు డబ్బులు, వీడు నన్ను ఎలా అడుగుతున్నాడు ఏంటో అనుకున్నాను. అనుకుని నాకు అర్థం అన్నట్టు కళ్ళు మూసుకుని మళ్ళీ ధ్యానంలోకి వచ్చాడు. మళ్ళీ వచ్చి తగిలి వరే యు ఆర్ ఏ బ్యూటిఫుల్ ఆరా, యు ఆర్ ఏ కాస్ట్లీ ఆరా అని అతను మళ్ళీ అన్నాడు. అప్పుడు అర్థమైంది పత్రి గారు మనందరినీ ఎక్కడ చూస్తాడు, నువ్వు ధ్యానం చేస్తే నీలో ఆరా పెరుగుద్ది, నీ ఆరా చూసి నువ్వు ఈ ధ్యానం చేస్తున్నావా, నువ్వు ధ్యాన ప్రచారం చేస్తున్నావా, ఇవన్నీ కనిపెడతాడనే విషయం అప్పుడు ఆ విజయస్తుడి ద్వారా తెలిసింది. సో మనందరికీ 2 రకాల సంపదలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక సంపద, 2 భౌతిక సంపద. డిసైడ్ అవ్వాల్సింది మనమే. కానీ చిన్నప్పటి నుంచి నన్ను అంటూ ఉండేవారు, నా జాతకం చూసినప్పుడు నీ గురుబలం ఉంది, నువ్వు లక్ష్మీ పుత్రుడు అనేవారు. కానీ నాకు అవేవి అర్థమయ్యేది కాదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఎవరి ఇంట్లో ఉంటాను, ఆవిడ అంతకుముందు నాకు తెలుసా ధ్యానం ద్వారానే. అంతకుముందు మా అమ్మగారి పేరు కూడా లక్ష్మి గారు. కానీ నేను ఏ ఊరిలో లక్ష్మి గారు ఉంటారు. అలాగే అక్కడ పత్రి గారికి వంటలు చేయాలంటే లక్ష్మి గారే, ఆవిడ తీసుకుని ఇట్లా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ ఊర్లో ఎవరొకళ్ళు ఉండి భోజనం పెట్టేవారు, అలాగే నన్ను చూసేవారు. కానీ నాకు అప్పుడు తెలిసేది కాదు నువ్వు లక్ష్మీపుత్రుడు అంటే ఏంటో. సో అలాగా అది కన్ఫర్మ్. గురుబలం నేను ఈ రోజుకి ప్రతిదీ ఈ రోజుకి నా దగ్గర రూపాయి ఉండదు, కానీ 5 లక్షలైనా 10 లక్షలైనా తప్పని పరిస్థితుల్లో ప్రతిదీ ఒప్పుకుంటూనే ఉంటాను. అవి ఎలా చేస్తున్నా కూడా నాకు తెలియదు, కానీ నేను చేస్తాను. ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడతాను. అది ఆఖరికి పత్రికారు వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది నాకు తెలుసు, కొంతమంది నాతో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అది ఆ గురుబలం ఉందని ఎవరు, కానీ నాకు అప్పుడు తెలిసేది కాదు. కానీ అది విషయం. నెక్స్ట్ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత లక్షల పాంప్లెట్లు పంచాలి, ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. స్వతంత్ర కుమార్ గారు రెచ్చగొడతా ఉండేది నన్ను. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నేను 5,000 పాంప్లెట్లు కావాలంటే 10,000 ఇచ్చేవాడు. నేను ఒక పెద్ద కార్యక్రమం చేయాలంటే 1,00,000 పాంప్లెట్లు అలా ప్రింట్ చేసి ఇచ్చేవాడు. సో ఆ అలవాటు అయిపోయింది. తర్వాత రామకృష్ణరాజు గారు పరిచయం అయ్యారు. విజయవాడ వెళ్ళి ఇంటికి వెళ్ళేవాడిని. ఒక రూమ్ నిండా పాంప్లెట్లు ఉండేవి. నాకు వెంటనే డబ్బు మీద ఆశ ఉండేది కాదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా నాకు ఒక 20,000 పాంప్లెట్లు 10,000 పాంప్లెట్లు ఇవ్వాలని నేను ఇంత సంచి తీసుకుని విజయవాడ నుంచి వచ్చేవి. ఆ శాఖాహార పాంప్లెట్లు తీసుకొచ్చి జిల్లా అంతా పంచిపెట్టేవాడిని. సో ఇది విషయం. సో ఇలాగా ధ్యానం చేస్తే అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. మనం ఏ కార్యక్రమం చేయాలంటే అలాంటి వ్యక్తులు పరిచయం అయ్యి దాంతో ఆ కార్యక్రమం అయిపోతుంది. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. My dear friends, my dear masters and my dear gods and my dear co-creators, మనందరినీ కో-క్రియేటర్స్గా తయారు చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ప్రతి ఒక్కరం కూడా ఆ కో-క్రియేటర్స్లో పాత్ర పోషిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా మనం ధ్యానం చేసి ఇంత జ్ఞానం పొంది కూడా మనం చేస్తున్నామా లేదని ప్రతిరోజు
మనమే విమర్శించుకోవాలి. మనం తెలిసిన జ్ఞానాన్ని మనం ఎంతమందికి పంచుతున్నాం. కో క్రియేటర్స్ అంటే ఏంటి? సహ సృష్టికర్తలు మనం. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు జరిగిందేదో మనం మార్చలేం, కానీ మార్చే కొత్త చరిత్రను సృష్టించగలం. సో హిందీ పండితుడు ఆయన చెప్పాడనమాట, జగతి జుక్తి హై జుకానే వాళ్ళే చాహి అన్నారు. అంటే ప్రపంచం వంగుతుంది, వంచే వాళ్ళని తయారు చేసిన బ్రహ్మర్షి పత్రికారికి ఏం చేస్తే మనం రుణం తీర్చుకోగలమండి మనం. అలాంటి మహానుభావుడు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు అద్భుతమైన జ్ఞానాన్ని పంచి మనకి ఇంకా మనం ఈ నేరులో ఉన్నాము అంటే ఈ జన్మకి అర్థం లేదు, మళ్ళా పునరపి మరణం పునరపి జననం అనే సత్యం తెలుసుకొని నేను చక్కటి మౌన ప్రాంగణాన్ని మా ఫ్రెండ్ హరిప్రసాద్ గారి ఇంట్లో దొరికింది నాకు. ఏది? ఉపదేశ సారం. ఆ సారంతో నాకు అద్భుతమైన స్వానుభవం పొందాను అనమాట నేను. దాని తర్వాత సూర్యనాగమ్మ గారి లేఖలు ఎవరన్నా చదివారా మీరు? చదవాలి. ఇవన్నీ చదివి సూర్యనాగమ్మ గారి లేఖల్లో మనం రమణ మహర్షి పక్కన కూర్చుంటే ఆయన వింటుంటే మనం ఎంత అద్భుతమైన ఆస్వాదిస్తూ ఉంటామో ఆ జ్ఞానాన్ని మనం పొందొచ్చు. అలాంటిది కంపల్సరీగా మనం అలాంటి బుక్స్ చదవాలి. మనం ఏదో కొంచెం చదివేసి ఎంతో వచ్చింది అనుకుంటున్నాం మనం, కానీ మనం చేసిన పనిలో ఆ స్వాంతనం ఉందా లేదా అని చూడాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ధ్యానం చేయగానే సరే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ చేస్తే ఉపయోగం ఏంటి? మన ప్రవర్తన మారిందా? మన నడవడిక మారిందా? మన డిసిప్లిన్ మారిందా? ఏం మారట్లా కొంచెం. కానీ మారాలి అంటే పత్రికారు ఏం చేశారంటే దాన్ని డిసిప్లిన్ వదిలేసి మొత్తానికి ధ్యానం చెప్తే ఇక వాళ్ళే నేర్చుకుంటారు కదా అన్నారు. కానీ ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిను అది ఇంతవరకు రావట్లేదని నా బాధగా ఉంది. అందుకని నేను ఇదంతా ఇది తెలుసుకొని, సత్యం తెలుసుకొని, ఇక వాళ్ళు మారటం కాదు, ఈ ప్రపంచం వివేకానందుడు చెప్తాడు, ఈ ప్రపంచం ఎప్పటికీ మారదు, మార్చే ప్రయత్నంలో నువ్వే మారిపోతావు అన్నాడు. అందుకని మనం మారితే బాగుండరా బాబు అని చెప్పేసి నేను అప్పుడు ఇక ఒక ఆశ్రమ మౌన ప్రాంగణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఉద్యోగం రిజైన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో తపస్థల అనే ప్రాంగణాన్ని క్రియేట్ చేసి నేను చేస్తూ మనం 10 మందికి ఇంకో హెల్ప్ చేద్దాం అనే భావంతో ఈ కార్యక్రమాన్ని నడిపించి ఇలా ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరూ కూడా సేవ, సాధన ఈ రెండు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మనం ధ్యానం ఉదయం చేస్తున్నామా, సాయంత్రం చేస్తున్నామా, రోజుకి 3 గంటలు మేము తపస్సుల్లో ధ్యానం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా. భగవద్గీత వింటూ, భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. సో మనం చేయవలసింది ఈ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం వరకే మన డ్యూటీ. తర్వాత ఎవడు ఈ పనికిరాని వాళ్ళంతా వచ్చేమో ఆడతారంటే తర్వాత ఎవడు రేపు పోతే మనం ఉంటాం లేదు వారంటీ గ్యారంటీ నేను జీవితం తెలుసుకున్నాం కదా. మనం రేపటి గురించి మనం ఆలోచించకూడదు. ఈ రోజే మనం ఈ క్షణమే మనది, మన గ్యారంటీ లేదు కదా ఇంటికి వెళ్ళిన దాకా. సో ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నిజంగా గుడివాడలో ఇంత ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేశారనిపించింది అనమాట పత్రికారు. మరి ఇలాంటి వాళ్ళు మీరు అలా ఈ గుడివాడ మండలం కానీ ఈ కృష్ణా జిల్లా అంతా కూడా మహిళా సామ్రాజ్యం వచ్చి మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు రావాలి మనకి. అప్పుడు ఆత్మజ్ఞానులు అయి అద్భుతంగా మనం ఇంకా ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన రమణ మహర్షి ఆ ఎనర్జీని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయగానే సరికాదు, ధ్యానం అనేది చెప్పకండి, కరెక్ట్గా చేసినప్పుడే ధ్యానం చేస్తున్నామని చెప్పండి. అది మౌనంగా ఉండండి, నష్టం లేదు. కానీ నేను ధ్యానం చేస్తున్నాను అంటాం, ఒక ఇర్రెగ్యులర్గా ఉండటం అనేది ధ్యానం చేసేవాడికి, యోగికి తగదని నా అభిప్రాయం. దయచేసి ఏమన్నా అనుకోకుండా తప్పుంటే క్షమించమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇంతటి ఈ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని ఇంకా ఈ పరిస్థితిలో ఉందంటే మనకు బాధగా ఉంది. కానీ ఎలా ఉండాల్సింది మన క్షేత్రం, ఎలా ఉండాలి, మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలంటే మనం అంతా ఇచ్చే స్థితిలో ఉన్నాం, మనం దేవుడు అని తెలుసుకున్నాం కదా. కానీ ఆ స్థాయిని మనం పెంచాలంటే ఏం చేయాలి? మనం ఇంకా ప్రాపంచిక మాయలో ఉండిపోయాం. ఆ ప్రాపంచిక మాయ నుంచి పోవాలి అంటే కంపల్సరీగా రోజుకి మినిమం 2 గంటలు అట్లీస్ట్ ఒక టైం డిసిప్లిన్ పెట్టుకోవాలి. అది కూడా ఆ టైం ప్రకారం చేస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే నేను స్వానుభవం పొందాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీకు. సో దయచేసి అందరూ కూడా మనమంతా ఈ ప్రపంచాన్ని కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం. అందుకనే పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎంత గొప్పగా ఉండాలంటే ఆ స్థాయిని పిరమిడ్ మాస్టర్ అంటేనే గొప్ప స్థాయికి తీసుకెళ్లే రేంజ్లో మనం ఉండాలి. మనం నడవడిక ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో కూడా అది కనపడాలి. ఇంకొకటి వేరే చూపించుకునే పరిస్థితులు ఉండకూడదు. మనం తగ్గుతూ ఇంకొకటికి మనం ఆశ్రయిస్తూ ఇంకొకరిని మనం ముందుకు తీసుకెళ్లే స్థాయికి ఎదిగిన వాడే పిరమిడ్ మాస్టర్ అని నా అభిప్రాయం. అలా ఎదగాలని, అలా ఈ సాధన సేవ, ఎందుకంటే ఇంత ఈజియెస్ట్ మార్గం ఏ సొసైటీలో లేదు. మనమంతా ఒక తేనెటీగలా తయారు చేశాడు పత్రికారు. జ్ఞానాన్ని ఉంది మనకి, కానీ డిసిప్లిన్ లేదు. అక్కడ మనం ఈ జ్ఞానం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. సో మనం ఈ డిసిప్లిన్ని అలవర్చుకుంటే మనం అద్భుతమైన ముందుకు వెళ్ళాలని, ఇలాంటి కార్యక్రమాలు వచ్చే సంవత్సరానికల్లా
మనం బయట బయటలో మనం పబ్లిక్గా చేసుకునే స్థాయికి ఈ రమణ మహర్షి క్షేత్రాన్ని అభివృద్ధి చెందాలని మనం ఆశిస్తూ దానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మనం ఇంతటి శక్తివంతమైన ధ్యానాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఊరు తీసుకెళ్ళి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ శక్తి క్షేత్ర రమణ మహర్షి ధ్యాన మహాక్షేత్రానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్. ద్వాదశ వసంతోత్సవం ఇదే ద్వాదశ లింగాల్లా ఉంది కదండి. 12 సంవత్సరాల వార్షికోత్సవం. మామూలుగా ఒకప్పుడు 2000 ఆ సంవత్సరంలో ఒక పిరమిడ్ కడితే అద్భుతం అనుకునేవాళ్ళు. ఇక్కడ 60 అడుగుల పిరమిడ్. పత్రి సార్ అన్నారు, తింటే గారెలే తినాలి, వింటే కడితే చేస్తే, అంతేనా కాదా? ఉంటే పత్రిసార్ లాంటి గురువు దగ్గరనే జ్ఞానాన్ని పొందాలి. ఈ ప్రపంచంలో అందరు గురువులు శిష్యులను తయారు చేస్తే ఈయన గురువులను తయారు చేశారు. నేను గురువుని కాదు, నీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన బాహ్య మిత్రుడు అన్న గొప్ప గురువు. మరి అది చెప్పడమే కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ప్రతి ఒక్కరితో అలాగే ఉంటూ బిహేవ్ చేస్తూ ప్రతి ఒక్కరిని గురువులుగా తీర్చిదిద్దారు. 18 ఆదర్శ సూత్రాలు ఎంతమంది చూశారండి? అవి చదివారా? చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి చేయొద్దండి. వాళ్ళందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మన ఆధ్యాత్మికతలో ఒకటి ఉంది, ఏంటంటే బాహ్యంగా ఫస్ట్ విగ్రహారాధన చేసినా కానీ తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత ఆరాధనలోకి వెళ్తాం. మీ స్టేజ్ డైరెక్ట్గా అంతరారాధనే. బిగినింగ్లో కూర్చోకండి, ఎల్కేజీలో కూర్చోకండి, విగ్రహారాధన పక్కన పెట్టేసేయండి. నీలోని దైవాన్ని తెలుసుకో, నువ్వే దైవానివి అని గ్రహించి కూర్చుంటే లోపల యాక్టివేషన్ మొదలైద్ది అని డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోయిన మహానుభావుడు. అలాగే అహింస గురించి చెప్తే ఏదైనా గురువు వీలైతే శాకాహారిగా ఉండు అని చెప్తారు. కానీ మన గురువు గారు ఎలా ఉంటారు? ఒక ఊర్లో ఒక 1000 మంది వచ్చారు ఫస్ట్ టైం అదే ఊర్లో క్లాస్ పెట్టిన ఆయనకు సంబంధించిన రిలేటివ్, ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తి ఒకతను చనిపోయాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు. ఆ క్లాస్లో పత్రిసారి చెప్పింది ఏ కాన్సెప్ట్ అంటే అహింస గురించి చెప్తూ మీలో ఎంతమంది శాకాహారులు చేయొద్దండి అంటే ఒక్కరు ఎత్తలేదు. పిచ్చి తిట్లు తిట్టడం మొదలుపెట్టారు. అంటే శాకాహారం గురించి అహింస గురించి అంత మహోన్నతంగా తీసుకెళ్ళిన గురువు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? ఫస్ట్ పీఠం. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా కానీ నువ్వు మనిషివి అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక అర్హత ఏంటండి? శాకాహారం. అంతేనా కదా? అలాగే నో డాక్టర్ నో మెడిసిన్ ఇలాంటివన్నీ చెప్తూ ఇంకోటి చెప్పారు, మీరందరూ మాస్టర్స్, మీ అందరి నుండి ప్రతి ఒక్కరి నుంచి ఒక పుస్తకం రావాలని చెప్పారా లేదా? ఎంతమంది రాశారండి ఇక్కడ? వాళ్ళందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇలాగ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ పుస్తకం రాయడం వీలైద్దో లేదో అని పత్రిసారు ఆయన బాడీ వెకేట్ చేసే ముందు ప్రతి ఒక్కరి నాలెడ్జ్ అందరికీ అందాలి, విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అని ఏం తీసుకొచ్చారండి? పిఎంసిని తీసుకొచ్చారు. ఫిజికల్గా నేను తిరిగితే ఒక చోటుకి వెళ్తే ఒక చోటే ఉంటాను, కానీ ఆయన ప్రతి ఊరు వాడ సుమారుగా 20 ఏళ్ళు తిరిగి అద్భుతమైన కనెక్టివిటీని ఫామ్ చేశారు. ఆ కనెక్టివిటీని సెటిల్ చేయడానికి ఈ అద్భుతమైన సిస్టమ్ ఏంటండి? పిఎంసి. ఎంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు వస్తున్నాయండి? ఎలా ఉన్నాయి? నేను పిఎంసీలో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ లాస్ట్ ఇయర్ ఒక 30 days ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, 150 ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. పత్రిసారి యొక్క శిష్యులు పత్రిసారిని యొక్క నాలెడ్జ్ని అనుసరిస్తూ ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి జిల్లా మాస్టర్స్. ఒక్కొక్క మాస్టర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు పత్రిసార్, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఆయన అనేది
అన్ని చోట్ల మాస్టర్స్ యొక్క అనుభవాలు పంచుకుంటుంటే తెలుస్తుంది. అటువంటి మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. కాబట్టి అటువంటి అద్భుతమైన మాస్టర్స్ ద్వారా తీర్చిదిద్దబడిన ఈ సొసైటీలో అందరూ పిరమిడ్స్ కడుతున్నారు. దాంట్లో అద్భుతమైన ఆదర్శవంత పిరమిడ్స్లో కొన్ని పిరమిడ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఇదేంటి, రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం. పత్రి సార్ అన్నారు, పిరమిడ్ ఎవరైతే కడతారో వాళ్ళ యొక్క డైరెక్ట్ టికెట్ ఎక్కడికండి, కారణ లోకాలుగా అని చెప్పారు. సాహసం చేయర డింబక అంటారు కదా. నేను ఆత్మనని తెలుసుకునేవాడి యొక్క పని ఏంటంటే సాహసం చేయడం. కానీ ఒకడు 100 మందికి ఆదర్శంగా నిలుస్తాడు, కొందరు 1000 మందికి ఆదర్శంగా నిలుస్తారు. దాంట్లో ఎన్నో వేల పిరమిడ్స్కి ఆదర్శంగా నిలిచిన రమణ మహర్షి పిరమిడ్ టీం అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇలాగే ఈ పిరమిడ్స్ విషయానికి వస్తే అట్ ప్రెజెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పిఎంసి ఎంత అద్భుతంగా రన్ అవుతుందో అలాగే మనకు పత్రిజీ శక్తి స్థల్ ఎక్కడుందండి, కడతాల్. అక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఏం జరుగుతుంది, ధ్యాన మహాయాగం. మరి ఈసారి ఉందా లేదా? డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 వెళ్దామా? మరి పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఫస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి అప్పుడు వరకు ఎప్పుడు రాని ధ్యానులు ఆసారి వచ్చారు. ఎలాగుందండి పరిస్థితి? పత్రిజీ ధ్యాన మహాయాగంలో వంట సెక్షన్లో వడ్డించేవాడికి వడ్డించడానికి ప్లేస్ లేదు. మామూలుగా 25th నాడు ఎంతమంది వస్తారో అంతమంది మెడిటేటర్స్ 21st రోజే వచ్చారు. మరి దీని మొత్తానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ట్రస్ట్ మెంబర్స్ పెడుతున్న అద్భుతమైన ఎఫర్ట్స్, అలాగే మన అద్భుతమైన పిఎంసి యొక్క నెట్వర్క్. వీటి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఇటువంటి అద్భుతమైన మహానుభావుడు ద్వారా ఎందరు తీర్చిదిద్దబడ్డాం. ఆ జ్ఞానం విశ్వవ్యాప్తం అవ్వాలంటే ఆ శక్తి స్థల్, ఆ శక్తి క్షేత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దడానికి కోసము కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీస్ కంకణం కట్టుకున్నారు. అంత అద్భుతమైన థాట్ పెట్టుకున్న మన విజయభాస్కర్ రెడ్డి గారి టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. తీర్చిదిద్దుదామా? ఇంటర్నేషనల్ లెవెల్లో 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. దాంట్లో ఇండియాలో తాజ్మహల్ ఉంది. ఆ తాజ్మహల్ పేరు వినంగానే అక్కడ వెళ్ళాలనిపించిందా లేదా? అలాగే శక్తి స్థల్ పత్రిజీ ఆయన చేసిన సేవలు, అద్భుతమైన ఆయన అందించిన జ్ఞానం, ఆయన విషయాలన్నీ తెలిసేటట్లు ఒక అద్భుతమైన మాన్యుమెంట్. పత్రిజీ అంటే ఆ మాన్యుమెంట్ గుర్తు రావాలి. విశ్వవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఆయన ఆ క్షేత్రానికి ఒకసారి వెళ్ళి అడుగు పెట్టాలనిపించే రేంజ్లో దాన్ని తీర్చిదిద్దాలన్నది సంకల్పం. ఓకేనా? దానికోసం అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక ర్యాలీ పెడుతున్నారు. ట్రస్ట్ యొక్క సహకారంతో, ఆ జిల్లా సహకారంతో ఒక 10 జిల్లాల సమూహం అక్కడ అంతా గ్యాదర్ అయ్యి ఒక 1000 మందితో 2000 మందితో ర్యాలీలు చేస్తున్నారు ఎవ్రీ మంత్ లాస్ట్ సండే. ఎట్ ది సేమ్ టైం అదేవిధంగా లాస్ట్ ఇయర్ November 11th విజయవాడలో పెట్టాం. గత సంవత్సరం ఎలా ఉందండి? రాబో కాలంలో November 11th కానీ ఒక డేట్ విజయవాడలో ఒక 3 రోజులు చేయబోతున్నాం వేలాది మందితో. మరి లాస్ట్ ఇయర్ చేసిన శాంపుల్ మాత్రమే. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ February 9th కర్నూలులో భారీగా తిరుపతిలో భారీగా ఒక 5000 మందితో ర్యాలీ పెడుతున్నాం. అట్ ది సేమ్ టైం మార్చిలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో, ఏప్రిల్లో కర్నూలులో, అలాగే కర్తాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ ఏపీలో కూడా ప్రతి నెల ఒక 3, 4, 5,000 మందితో ర్యాలీలు పెట్టబోతున్నాం. దీని ద్వారా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఈ సంకల్పానికి. దీని ద్వారా ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉన్న ఏరియాస్ మొత్తం యాక్టివ్ అయ్యి తెలంగాణలో ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో
జిల్లా హెడ్స్ అద్భుతమైన కమిటీ ఫామ్ అయ్యి మంచి నెట్వర్క్ ఫామ్ అయ్యి అద్భుతంగా వర్క్ జరుగుతుంది. అలాగే ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక అద్భుతమైన నెట్వర్క్ ఫామ్ చేసి అన్ని విధాలుగా యాక్టివేషన్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా నేను పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్ దీనికి నేషనల్ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్నాము. దీని బాధ్యత ఏంటంటే ప్రతి నెల లాస్ట్ సండే తెలంగాణ, ప్రతి నెల సెకండ్ సండే ఏపీలో ర్యాలీ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ నార్త్ ఇండియాలో బాంబే కానీ కాల్కతా కానీ, ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ ఫారిన్లో. వెళ్దామా? న్యూయార్క్ కానీ డల్లాస్ కానీ పెడదామా? చెలో కడతాలు చెలో గుడివాడ కాదు, చెలో న్యూయార్క్. కాబట్టి రాబో కాలంలో ఒక అద్భుతమైన ప్రణాళికతో నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్ ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగా వీటన్నిటికీ ప్రతి చోట ప్రతి నెల ఎన్ని కార్యక్రమాలు జరిగినా అన్నిటికీ ఒక అద్భుతం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒక అద్భుతమైన సంబరం ఏంటంటే పత్రిజీ ధ్యాన మహాయాగం. ఏంటండి? విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు ఏంటంటే హలో మాస్టర్స్ అంటే హలో మాస్టర్స్ అంటే హలో మాస్టర్స్ అంటే మరి ఆ అద్భుతమైన సంబరం అక్కడ జరగబోతోంది. అక్కడ మనం అందరము ప్రతి ఇంట్లో ఒక పండుగ ఒక సంబరం జరిగితే మన బంధుమిత్రులు అందరూ పిలుచుకుంటామా లేదా? ఆ సంబరం ప్రతి మాస్టర్ యొక్క ఇంటి సంబరం. మన బంధుమిత్రులు ఫారెన్లో ఉన్నా కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్నా కానీ వస్తారని తెలిసినా రారని తెలిసినా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మన మాట ఒక శక్తి. ఇది మన ఇంటి సంబరం, చేసుకుందామా? అద్భుతంగా జరుపుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు ఒక రిసిప్ట్ బుక్ తీసుకుందాం. ఏంటండి? ప్రతి ఒక్కరు ఒక రిసిప్ట్ బుక్ తీసుకుందాం. దాని ద్వారా ఏమవుతుందంటే ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ 20 మందికి మన ద్వారా అందుతుంది. ఇన్వైట్ చేద్దామా? ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మరి అటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అవడమే కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే అద్భుతమైన బాధ్యత తీసుకుందాం. ఒక షిరిడి సాయిబాబా లాగా, ఒక బుద్ధుడిలాగా ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దీని గురించి మరింతగా మన శంకరరావు గారు మాట్లాడతారు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. సదానంద యోగి మహారాజ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. స్వర్ణమాల పత్రిజీకి, అలాగే శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం 12వ వార్షికోత్సవానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వేదికను అలంకరించిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కూర్చోండి సార్. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. 12వ వార్షికోత్సవం సంబరాలు. నిజంగా నేను ఈ పిరమిడ్ మొదటి నుంచి కూడా వస్తూ ఉన్నాను. రాజకుమారి గారు ఎంతమందికి ఇన్స్పిరేషను, ఒక మహిళా శక్తి. ఆవిడ పత్రిజీ గారు చెప్పారు, ఆవిడ ఒక కోహ్నూరు వజ్రం, ఆవిడని చూసి నేర్చుకోండి అని చాలా సందర్భాల్లో చెప్పిన మాట నేను విన్నాను. నేను వెళ్ళిన చోటల్లా కూడా ఈ పిరమిడ్ నిర్మాణానికి వాళ్ళ టీం అంతా ఎలా కష్టపడ్డారు, ఎంత శ్రమించారు, ఇసుక తట్టలు కూడా మోసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా వాళ్ళ శ్రమ శక్తిని దారబోశారు ఈ పిరమిడ్ నిర్మాణానికి. వాళ్ళ ఎనర్జీ మొత్తం ఈ పిరమిడ్ నిర్మాణంలో ఉంది. నేను వెళ్ళిన చోటల్లా కూడా చాలా చోట్ల మేడం వారిని గుర్తు చేసుకుంటూ, ఒక్కసారి మీకు ఏదన్నా పిరమిడ్ నిర్మాణంలో ఏదన్నా అవకతవకలు ఉంటే గనక మేడం సలహా సంప్రదింపులు తీసుకోండి అని ప్రతి చోట నేను చెప్తూ వచ్చేవాడిని. నిజంగా చాలా ఆనందం. పత్రిజీ సార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ అవ్వటం, ఆ రోజు మేమంతా ఉండటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నేను వస్తూనే ఉన్నాను. మరి పత్రిజీ గారు
అన్నిటికంటే శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తులో ముఖ్యమైన పార్టు శాకాహారం, అహింసా ధర్మం గురించి గురువుగారు నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు మాంసం మాను అని కొండబద్దలు కొట్టిన ఏకైక జగద్గురువు ప్రపంచంలో పత్రిజీ. ఆయన ఒకరోజు కట్టాల్ భూమి పూజ అప్పుడు ఆయన మాట్లాడిన మాటలే నేను ఈ రోజు వరకు పరిగెడుతూనే ఉన్నాను. శాకాహారిగా మారే వరకు ఆఖరి మానవుడు ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చెప్తూనే ఉంటుంది. పిఎంసి ఛానల్ చూపిస్తూనే ఉంటుంది. ఇదే మనందరి ఏకైక లక్ష్యము. ఈ భూమి మీద నుంచి హింసను పారదోలటమే మనందరి ఏకైక లక్ష్యము. మరి రాజకుమారి గారు ఎన్నో వందల శాకాహార ర్యాలీలు పెట్టారు. ఇప్పటి వరకు నేను 16 సంవత్సరాలైంది ధ్యానంలోకి అడుగుపెట్టి. మరి కొన్ని వేల శాకాహార ర్యాలీలు చేసుకుంటూ వచ్చాం. ఎంతోమంది వ్యాపారాలు ఉన్న వాళ్ళు కూడా, మరి గొర్రెల పెంపకాలు, కోళ్ళ పెంపకాలు ఉన్న వాళ్ళు కూడా మేము ర్యాలీలు చేసేటప్పుడు వాళ్ళంతా వచ్చి వాళ్ళు సార్ మాకు తప్పని తెలియదు, ఈ రోజు నుంచి మేము వ్యాపారాలను కూడా వదిలేస్తున్నాం, మాంసాలు మానేస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. మరి పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది శాకాహారులు అయిపోయారు. పిరమిడ్ నిర్మాణాలు కడుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. పిరమిడ్ నిర్మాణాలు ఓపెనింగ్లు కూడా మేము వెళ్ళాం. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఏ మూమెంట్ చేపట్టింది. మరి ఇక్కడ మహిళా శక్తి చూడండి, పిఎస్ఎస్ఏ మూమెంట్లో 70-80% మహిళా శక్తి. ఆ మహిళా శక్తికి ఇదే నిదర్శనం. ఇప్పుడు విచ్చేసిన మహిళామణులు నిజంగా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. నిజంగా ఇంటికి దీపమే కాదండి ఇల్లాలు, ప్రపంచానికే వెలుగు ఇల్లాలు. ఒక స్త్రీమూర్తి శాకాహారిగా అహింసా ధర్మంలో జీవిస్తే ఆ కుటుంబమే మొత్తం మారిపోతుంది. ఆ కుటుంబం అంతా వెలుగులు నిండుతుంది. ఆ కుటుంబంతో పాటు సమాజంలో అంతా కూడా మారిపోతుంది. మరి పత్రిజీ గారు అందుకే మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ మహిళా ధ్యాన మహాచక్రాన్ని ప్రపంచానికి అందించారు పత్రిజీ. కనుక ప్రతి మహిళ స్త్రీమూర్తి మరి ధ్యానే కావాలి, శాకాహారి కావాలి, అహింసా ధర్మంలో జీవించాలి. కుటుంబం కాదు ప్రపంచం అంతా కూడా అతి త్వరలో మారిపోతుంది. పత్రిజీ కళ్ళగన్న శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు సాకారం అవుతుంది. మరి విరివిగా పిరమిడ్ నిర్మాణాలు జరగాలి. మరి ఎక్కడైనా సరే పిరమిడ్ నిర్మాణం చేయదలిచిన వాళ్ళు నిజంగా మరి ఇటువంటి మహిళా మూర్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరొక్కసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై గురుదేవ్. ఏలూరు జిల్లా కల్లిదిండి మండలం, కల్లిదిండి గ్రామం. నా పేరు వెంకటేశ్వరరావు, బాసు అని పిలుస్తారు. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ సమయంలో ముగించాలనుకుంటున్నా. మరి ధ్యానము చేస్తే మార్పు ఎలా ఉంటుంది అన్నది చిన్న ఒక సందేశంతో మీకు తెలియపరచాలనుకుంటున్నా. మానవుడు భూమి మీదకి వచ్చే ముందు భగవంతుడు మానవుడితో 4 జీవరాశుల్ని భూమి మీదకి పంపటానికి తయారు చేశారు. ఎన్ని జీవరాశులమ్మా? ఓకే, చెప్పచ్చు. మధ్యన కొంచెం అడుగుతూ ఉంటాను, ఎందుకంటే నాకు మతిమరుపు ఉంది. మతిమరుపు ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేస్తే చెప్తా, లేకపోతే అక్కడికి ఆగిపోతుంది. ఆ 4 ఎవరంటే మానవుడు, అలాగే గాడిద, అలాగే పక్షి,
అంటే పక్షి ముందు కుక్క ఉంది, కుక్క లాస్ట్ పక్షి. 4 పేర్లు చెప్పాను కదా, మీరు క్రమం తప్పకుండా వరుస పెట్టి మీరు ఒకసారి చెప్పాలి. 4 పేర్లు ఏంటమ్మా? లాస్ట్లో? ఓకే, థ్యాంక్ యూ. మరి నలుగురిని తయారు చేసి భగవంతుడు రేపొద్దున్న ఉదయం పంపుతాను మీకు, ఒక్కొక్కళ్ళకి 40 సంవత్సరాలు ఆవశిచ్చాను మీకు, మీరు ఈ రోజుకి నైట్ ఇక్కడ ఉండండి, ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ భూలోకానికి పంపుతాను అని చెప్పారు. ఎవరమ్మా చెప్పింది? భగవంతుడు. చెప్పట్లా మీరు కథని, నేను అందిస్తే మీరు చెప్తుంటే గమ్మున అయిపోతుంది. ఎవరమ్మా? ఓకే. 4 పడుకున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. మానవుడికి నిద్ర వస్తుందా? రావట్లేదు. ఎందుకని రావట్లేదు? మహా తెలివైనడు. 4 ఎవరు తెలివైనడమ్మా? తెలివైనడు. తెలివైనడికి నిద్ర వస్తుందా? రావట్లేదు. ఎందుకని రావట్లేదు? కుక్క నేను సమానమా? గాడిద నేను సమానమా? పక్షితో సమానంగా ఉంటే నాకు ఆవశ్య ఎలాగా? నాకంటే టారెట్ ఉండాలి, నాకు ఎక్కువ కావాలి ఆవశ్య. ఏదో రకంగా నాకు ఆవశ్య కావాలని భగవంతుడిని ప్రార్థించి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ధ్యానం చేస్తుంటే భగవంతుడు ప్రతిష్టమయ్యాడు. ప్రతిష్ఠయ్యి, మానవ ఏమిటి నీ కోరిక అని అడిగారు. అప్పుడు అన్నాడు మానవుడు, అయ్యా స్వామి, మీరిచ్చిన ఆవిష నాకు చాలలేదు, ఇంకా కొంచెం ఏమన్నా పెంచు స్వామి, కొంచెం ఆవిష పెంచు స్వామి అని అడిగారు. అప్పుడు భగవంతుడు అన్నాడట, నాయనా, నా దగ్గర ఉన్న శక్తినంతా ధారపోసి ఆ ఆవశని మేము 4 పనిచేసా, ఇంకా శక్తి నా దగ్గర లేదు, శక్తి లేక ఇంకా ఆవశని సంపాదించలేను, కానీ ఒక ప్రయత్నం ఇస్తే జరుగుతుంది. మీలో ఎవరన్నా కొంత తగ్గితే ఆ ఆవశని తీసుకొని నీకు ఇస్తా. నా దగ్గర అయితే కొత్తగా తయారు చేయడానికి శక్తి లేదు, మీలో తగ్గించుకుంటే ఆ తగ్గిన ఆవశని నీకు ఇస్తాను అన్నారు. ఎవరు అన్నారు అమ్మా? ఎవరితో? ఎస్, అర్థమైంది. ఓకే. మానవుడు ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాడు. తెల్లారక ముందే ఎవరిని లెక్కొట్టాడంటే గాడిదని లెక్కొట్టాడు, గోకాడు గాడిదని. ఏంటి మానవ, ఏంటి విషయం అండి? చిచ్చి ఎదో బతుకు, నువ్వు 40 సంవత్సరాలు ఆఫీస్ కావాలన్నా నీకు? గాడిద చాకరీ చేస్తావా? మూటలు మోతావా? బరువులు మోతావా? అంత ఆవశ్యం ఎందుకు నీకు? పిచ్చమోకమా అని బెదరేశాడు. ఎవరనే? అయితే ఏం చేయమంటావు చెప్పు. ఏమీ లేదు, పొద్దున్న వస్తాడు కదా భగవంతుడు, ఆయనతో 20 తగ్గించేమని చెప్పు అని చక్కగా చెవిలో చెప్పాడు. ఎవరో చెప్పింది? ఎవరికి? ఓకే. అయితే తలకాయ ఊపింది. కంచోపు ఉన్నాక మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాలు ఆగాక తర్వాత ఎవరిని గోకాడు? కుక్కని గోకి, చీచి కుక్క బతుకు 40 సంవత్సరాలు కావాలా? వద్దొద్దు, ఒక 20 సంవత్సరాలు వెనక్కిచ్చే, భగవంతుడికి ఇచ్చే, నీకు వద్దని చెప్పాడు. ఎవరో చెప్పింది? అమ్మా చెప్పాడు. మానవుడు చెప్పేదాడు, కుక్క నమ్మి సరే అని ఒప్పుకుంది. తర్వాత ఎవరున్నారు? 4వ వారు పక్షిని కూడా సేమ్ అదే రకంగా మానవుడు బెదరేశాడు. తెల్లారిపోయింది. భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యేటప్పటికి అప్పుడు మానవుడు ఏం చేశాడంటే గాడిదని గోకి, ఏమే ఇల్లు మళ్ళీ భగవంతుడు మాయమైపోతాడు గమ్మున చెప్పేమంటే అప్పుడు తోక ఒప్పుకుంటా భగవంతుడి దగ్గరికి గాడిద వెళ్ళింది. గాడిద, ఏంటి నీ సమస్య ఏంటి? అప్పుడు అడిగితే గాడిద అందంట, స్వామి నాకు 40 సంవత్సరాలు ఆవసొద్దు, ఇక 20 సంవత్సరాలు వెనక్కి ఇచ్చేస్తున్నాను, తీసుకో స్వామి అని భగవంతుడికి 20 సంవత్సరాలు ఇచ్చేసింది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, మానవా రా అని పిలిచి మానవుడికి ఆ 20 సంవత్సరాలు ఆవసనిచ్చాడు. అప్పుడు మానవుడికి ఎంత ఆవస అయిందమ్మా? లెక్కలు కూడా బాగా వచ్చమ్మా మీకు. 60 వచ్చింది. మళ్ళీ వెంటనే
కుక్కను గీకాడు మానవుడు, కుక్క వెళ్ళింది. కుక్క ఆవిష్య వెనక్కి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి మళ్ళీ మానవుడికి 20 సంవత్సరాలు భగవంతుడు ఏమైనా ఇచ్చాడు. అక్కడికి ఎంత సంతోషపడ్డా మానవుడు. ఇంకా పక్షిని కూడా గీకాడు, పక్షి వెళ్ళింది. పక్షి 20 సంవత్సరాలు వెనకిస్తే ఆ 20 కూడా మానవుడికి. అక్కడికి ఎంతమ్మా 100 సెంచరీ కొట్టాడు మానవుడు. చాలా ఆనందంగా వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. చక్కచక్క చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోండి. చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. రోజుకి 400 సార్లు నవ్వుతున్నాడు. ఎవరో మానవుడు. ఏ వయసులో? చిన్న వయసు కాడి నుంచి 400 సార్లు నవ్వుతాడు. మీ బాబు వయసు 4వ సంవత్సరం వచ్చింది. 4వ సంవత్సరం వస్తే స్కూల్కి వేసారు. 200 నవ్వులు వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఈ లోపల మంచి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, భార్య వచ్చింది. భార్య వచ్చేతో ఉన్న నా 200 కూడా లేచిపోయినాయి. ఏమయ్యాడు మానవుడికి? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 40 పూర్తి అయిపోయినాయి. ఎవరిదే ఆవశ్యం? ఎవరిదే? మానవుడికి ప్రత్యేకంగా ఇచ్చిన ఆవశ్యం. ఆనందంగా వెళ్ళాడు. ఎప్పటి వరకు? 40 సంవత్సరాల ఆవశ్యం ఎవరిది? మానవుడిది. మానవుడి ఆవశ్యం సంతోషంగానే 40 సంవత్సరాలు ఆనందించాడు. ఈ లోపల పిల్లలు పెద్ద అవుతున్నారు, స్కూల్స్. భార్య అంటుంది, పక్క ఆవిడ ఇల్లు కట్టింది, మనకి ఇల్లేది? పక్క ఆవిడకి నెక్లెస్ చేయించుకుంది అని తిప్పలే తిప్పలు, బాధుడే బాధుడు, చాకరే చాకరీ. ఏం చాకరమ్మా? అబ్బా, గాడిద చాకరీలోకి వెళ్ళిపోయాడు మానవుడు. ఆ వయసు ఎవరిదే? గాడిద. కాబట్టి గాడిద చాకరీ చేస్తున్నాడు. ఎవరు? మానవుడు. మానవుడు జీవితం కాదది, గాడిద తీసుకున్నాడు. గాడిద చాకరీ చేస్తూనే ఉన్నాడు. చాకరీ చాకరీ. ఎవరు చక్రం అది? చాకరీ చేస్తున్నాడు. నిండిపోని ఎన్ని? 60కి వచ్చినాయి. 60 వచ్చేటప్పటికి ఎవరు? కుక్క జాతంలోకి వచ్చేసాడు. కుక్క జీతం ఎంతమంది? 60 దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారో తిట్టుకోకుండా. 60 వచ్చిన వాళ్ళంతా చాకరీ. కోడలను తిడతాం, కొడుకుని తిడతాం, తిట్టులు. వాళ్ళ మీద అరవనం. ఎవడో దొరకకపోతే పక్క ఆవిడ మీద అరుపులే అరుపులు. ఏం అరుపులమ్మా? ఎవరిదే ఆవశ్యం? ఎవరిది? మనకి 60 వచ్చాక మనకు ఆటోమేటిక్గా కుక్క అరుపులు మనకి చాట్ అవుతాయి. చాట్ అవుతా 60 కూడా నుంచి 80లోకి వెళ్ళిపోయాడు మానవుడు. స్పీడ్కి వెళ్ళిపోతుంది కదా, సమయం లేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? 80లోకి వచ్చేసాడు. 60 నుంచి 80కి వచ్చి ఎవరి జీవితం ఉంది? పక్షి జీవితం. మనము చేస్తాం. ఏది? మంచం విరిగినప్పుడు పూర్వం మా నాన్న వాళ్ళు ఏం చేసేవాడంటే, ఎందుకు పనికొస్తుందని చెక్కోడు అడ్డబస్సులతో. మంచం 6 అడుగులు మంచం 4 అడుగులే చేసేవాడు. ఎందుకు పనికొస్తుంది? ఎవరికో కాదు, మనకే. ఆ 4 అడుగుల మంచం బయట వేసి వసర్లు వేసి అందులో పడుకోబెట్టేవాడు 80 దాటాక. కాళ్ళు పైకి, శిరస్సు కిందకి. ఏ పక్షి ఉంటుందమ్మా అలాగా? గబ్బులే. శిరస్సు కిందకి, చూపు, కంటి చూపే, మాట ఉండదు, కొమ్మ మేంచి చూస్తుంది. ఆ పక్షి ఏంటి? గుడ్ల పువ్వే. చూస్తూనే ఉంటుంది, అరవదు ఎవరు వస్తున్నారా అని. ఆ మానవుడి జీవితం ఎవరి జీవితం తీసుకున్నాడు? అది పక్షి జీవితం. ఎన్ని సంవత్సరాలు? అది 80 నుంచి జరుగుతూనే ఉంది. మనకి కుక్క జీవితం అక్కరలేదు, పక్షి జీవితం అక్కరలేదు అంటే ఏం చేయాలమ్మా? మనము ధ్యానము చేస్తే ఆ జీవితాలు మనకు అక్కర్లా. మానవుడి జీవితంలోనే ప్రయాణం చేస్తాం. ఎందుకని అంటే సత్యము తెలుసుకుంటాం కాబట్టి. ధ్యానములో రాకముందు నా పరిస్థితి అదే. నేను బాసుని అనుకునేవాడిని. నిజంగా బాసుని అయిపోయా. బాసుని అయిపోయాక నేను ఫుల్గా మందు తాగుతాం మొదలెట్టా. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. నేను ఇంటికి వెళ్తే భార్య పిల్లలు దాంకునేవాడు. ఈయన వచ్చాడని దాంకునేవాళ్ళు. నేను ఈరుణ్ణి అనుకున్నాను, సూర్యుడిని అనుకున్నాను. పెద్ద పాత్ర, పెద్ద బాస్ని. ఈ లోపల పరిచయం అయ్యింది కైక్లోర్ పిరమిడ్ సొసైటీ వాళ్ళ ద్వారాగా ధ్యానము పరిచయం అయ్యాక అప్పుడు అర్థమయ్యింది. కానీ అది కాదు జీవితం. ఆనందంగా జీవించాలంటే ధ్యానమే అని తెలిసి ఇప్పుడు గ్రామానికి సంచారం చేసుకుంటా జీవితం అంటే
మార్పు చేస్తేనే ఆనందం, మార్పు రానని చెప్పు ఆనందమే ఉండదు. ఆనందమైన జీవితం కావాలంటే మన కుక్క జీవితం వద్దని ఇవాళ నేను 60 నుంచి 70లోకి వచ్చిన కుక్క జీవితం తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు? ధ్యానం ఉంది నా దగ్గర. ధ్యానం ఉన్నప్పుడు కుక్క నా దగ్గర కొత్తగా వస్తుంది. ఆనందంగా నవ్వుతున్నాను కానీ ఏడుపు లేదు, ఏడవక్కర్లేదు. తెలుసుకున్న సత్యము. మరి సమము కావచ్చింది కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.